ధర్మం అంటే మనకు విధించబడిన కర్తవ్యమని మనందరికీ తెలుసు. ధర్మో రక్షతి రక్షితః. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడము శిష్యధర్మం. న్యాయ మార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం ఇంటి యజమాని ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం గృహధర్మం. సైనికుడిగా ఉంటూ దేశాన్ని ప్రజలను కాపాడడం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రులని ఆదరించి పోషించడం పుత్రధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం. తన ఇంటికి తన కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డలందరి ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినడం సంసార ధర్మం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవతా ధర్మం. చెప్పిన మాటను నిలుపుకోవడము సత్యధర్మం. ధర్మ సాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండటం వివాహ ధర్మం. తన భర్త అందవిహీనుడైన స్థితిపరుడు కాకపోయినా నమ్మి ఉండటము భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండటం మిత్రధర్మం. సోమరితనం లేకుండా ఉండటం పురుష ధర్మం. గోదానం, భూదానం, సువర్ణదానం, అన్నదానం ఇవన్నీ చేస్తే మానవ ధర్మం అంటారు. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి మహర్షి గారు రచించిన రామాయణంలో ఒక శ్లోకంలోనిది. ధర్మాన్ని మనం అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. హరే కృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.